సినిమా పైరసీ కేసులో జన కిరణ్ అనే వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సెలెక్టెడ్ మూవీస్ ను ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్లి హై ఎండ్ కెమెరాలతో రికార్డ్ చేసేవాడని సైబర్ ఇన్స్పెక్టర్ నరేష్ చెప్పారు. ఫోన్లో స్టాండ్ బై అప్లికేషన్ డౌన్లోడ్ చేసి దాని ద్వారా వీడియో రికార్డ్ చేసేవాడని తెలిపారు. నిందితుడు కిరణ్ అల్వాల్లో ఐటీఐ చేసి ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్నాడని, ఎక్కువ డబ్బుల కోసం పైరసీ రూట్ ఎంచుకున్నాడని తెలిపారు. ఇప్పటి వరకు 40 తెలుగు సినిమాలు పైరసీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. దాదాపు 40 లక్షల వరకు పైరసీ ద్వారా సంపాదించాడని గుర్తించారు. పైరసీ రాకెట్ గుట్టురట్టు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. తెలుగు సినిమాలు రిలీజ్ అయిన వెంటనే పైరసీ చేస్తున్న వ్యక్తికి సంబంధించి కిరణ్ కుమార్ అనే వ్యక్తిని ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అసలు ఈ పైరసీ రాకెట్ సంబంధించి దర్యాప్తు ఏ విధంగా చేశారు అనే దానిపైన మాట్లాడేందుకు ఐఓ నరేష్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కేసు సంబంధించి పర్టికులర్ కేసులో ఈ పైరసీకి సంబంధించి అతడు ఏ విధంగా ఈ పైరసీ చేస్తున్నాడు, మీరు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఏం తెలిసారు ఇందులో? అతను అంటే పైరసీ ఎట్లా అంటే మొబైల్ హై ఎండ్ మొబైల్స్ తీసుకొని పైరసీ వీడియోస్ రికార్డ్ చేయడం చేస్తాడు. అంటే అతనికి అయితే ఏ మూవీ అయితే రికార్డ్ చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ అవుతాయో దాని ప్రకారమైన సేమ్ డే ఫస్ట్ షోకి అట్లా టికెట్స్ బుక్ చేసుకొని సెలెక్టెడ్ సీట్ చూసుకొని అతను ఆ మొబైల్ తీసుకెళ్ళి రికార్డింగ్ అనేది చేసి వాళ్ళకి పంపిస్తారనమాట. అంటే మొబైల్ తోటి వన్స్ రికార్డ్ చేయడం కూడా అది పాసిబుల్ అవ్వదు. సో ఎట్లా దాన్ని రికార్డ్ చేయడం ఆయన చేసేవాడు? అదే అప్లికేషన్ ఉంటుందండి, అది స్టాండ్ బై అప్లికేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ అప్లికేషన్లో ఆయన క్యామ్స్ ఆన్ చేసి రికార్డింగ్ చేస్తారనమాట. సో రికార్డింగ్ చేసి ఆ మూవీ అంతా రికార్డ్ అయినప్పుడు దాంట్లో డిస్టర్బెన్స్ ఉంటాయి, నాయిస్ డిస్టర్బెన్స్ ఉంటుంది, షేక్ అవుతుంది వీడియో. వాళ్ళు పంపించిన తర్వాత వాళ్ళు దాన్ని ఎడిట్ చేసి హెచ్డి క్వాలిటీలో పెట్టి సౌండ్ మిక్సింగ్ చేసి అప్లోడ్ చేస్తారు. వన్స్ ఈ పైరసీ అంటే అది రికార్డ్ చేసిన తర్వాత ఏ ప్లాట్ఫామ్స్ ద్వారా దీన్ని అమ్మకాలు చేస్తున్నట్టు మీరు గుర్తించారు? పైరసీ చేసిన తర్వాత అదే 1 తమిళ్ ఎంబీ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది, 5 మూవీ రూల్స్ అని చెప్పేసి అట్లా డిఫరెంట్ ఫేక్ వెబ్సైట్స్లో ఇలా అప్లోడ్ చేస్తారనమాట పైరేటెడ్ మూవీస్ని. ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్లో భాగంగా కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఎన్ని సినిమాలు ఈ విధంగా రికార్డ్ చేశాడు, ఎన్ని సినిమాలకు పైరసీ ఈ విధంగా చేశాడు, ఎంతవరకు ఈ విధంగా ధనం సంపాదించాడు? అప్రాక్సిమేట్లీ 40 మూవీస్ దాకా చేశాడండి ఆయన రికార్డింగ్స్. ఇవి 40 మూవీస్ దాకా చేసి వీడియోస్ అనేది కంటెంట్ అనేది వాళ్ళకి పంపించడం జరిగింది. దాని త్రూ అయినా క్రిప్టో రూపంలో అమౌంట్ ఒక 40 lakhs వరకు ఎర్న్ చేసి ఉంటాడు. అది ఇప్పుడు దాకా మా ఇన్వెస్టిగేషన్ అయితే 40 lakhs దాకా తేలింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా చేస్తున్నామండి. ఇప్పుడు అక్యూజ్డ్ పర్సన్ ఏపీకి చెందిన వ్యక్తి అన్నట్లు తెలుస్తుంది. సో హైదరాబాద్కి ఎప్పుడు వచ్చాడు, హైదరాబాద్లో అసలు అతను ఏం చేస్తుంటాడు, అసలు ఈ పైరసీ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, అసలు ఆయన ఇట్లా మోటివేట్ చేసింది ఎవరు, అదేమైనా తేలిందా ఇన్వెస్టిగేషన్లో? అతని ఫాదర్ టైలర్ అండి. టైలర్ పర్పస్ వాళ్ళు 8 years బ్యాక్ ఇక్కడ హైదరాబాద్కి వచ్చారు. ఇతను ఐటీఐ కంప్లీట్ చేసుకున్నాడు ఇక్కడ అల్వాల్ నుంచి, ఒక కాలేజ్ నుంచి, ఐటీఐ కాలేజ్ నుంచి. దాని తర్వాత అతను ఏసీ టెక్నీషియన్గా జాయిన్ అయ్యాడు. ఆయనకి ఏసీ టెక్నీషియన్గా ఇలా ఫాదర్ ఫ్యామిలీ ఇక్కడే ఉంటారు హైదరాబాద్లో. సో అతనికి ఎర్నింగ్స్ ఎక్కువ లేవు కాబట్టి ఫ్యామిలీ స్పెండ్కి అమౌంట్ అంటే హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో ఆయనకు అమౌంట్ సరిపోవట్లేదు కాబట్టి ఆయనకు అంటే ఎక్కువ బ్రౌజింగ్ చేస్తుంటాడు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ బ్రౌజింగ్ చేస్తుంటాడు. కాబట్టి ఆ బ్రౌజింగ్లో అతనికి ఆ వెబ్సైట్ డీటెయిల్స్ తెలిసింది. దాని తర్వాత ఆయన కాంటాక్ట్ అయ్యి ఈ ట్రాన్సాక్షన్ జరిగింది. ఈ ట్రాన్సాక్షన్స్ మొత్తం అంటే ఈ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇతనికి రావడం ఎట్లా జరుగుతుంది? ఇది డిజిటల్ కరెన్సీ, క్రిప్టో కరెన్సీ రూపంలో యూఎస్డిటీ పంపిస్తారండి వాళ్ళు. మూవీ వన్స్ వీడియో కంటెంట్ చేసిన తర్వాత వాళ్ళకి పంపిస్తే సేమ్ డే వాళ్ళు అంటే వ్యాలెట్ అడ్రస్ పంపిస్తారు క్రిప్టోది. దాంట్లో వీళ్ళు అమౌంట్ అని డిపాజిట్ చేస్తారు వాలెట్లో క్రిప్టో. దాన్ని వినా కాయిన్ డీసీఎక్స్ అని జెప్పే అని చెప్పేసి కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. దాంట్లో అయినా క్రిప్టోని ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేసి అతని అకౌంట్లోకి బ్యాంక్ అకౌంట్లోకి మార్చుకుంటాడు. ఈ ఎంటైర్ పైరసీ వ్యవహారంలో కేవలం కిరణ్ కుమార్ ఒక్కడే ఉన్నాడా, ఇతనికి ఇంకెవరైనా సపోర్ట్ చేస్తూ ఒక టీం మాదిరిగా ఏమైనా పనిచేస్తున్నారా, లేకపోతే ఒకడే ఉన్నట్టు ఇన్వెస్టిగేషన్లో తెలియదు? అంటే మూవీ రికార్డింగ్ ఇది అయితే ఇతని వరకే ఇప్పటి వరకు తెలిసింది. ఇతనితో ఎవరైతే చేపిస్తున్నారో ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం కానీ, ఇతనికి ఎవరైతే క్రిప్టో పంపిస్తున్నారో ఇదంతా ఇంకా ఇన్వెస్టిగేషన్ తేలాల్సి ఉంటుందండి. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తామండి. ఇది మొత్తానికి సినిమా ప్రైవసీ కేసుకు సంబంధించి ఇప్పటికే కిరణ్ని అరెస్ట్ చేశారు, రిమాండ్ తరలించారు. సో ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో మాత్రము ఈ విధంగా పైరసీకి పాల్పడుతున్నాడు అని తెలిసినప్పటికి కూడా ఏ హ్యాండిల్స్ ద్వారా వీటన్నిటిని కూడా పైరసీ చేసిన తర్వాత అమ్ముతున్నాడు, ఏ విధంగా మొత్తం కూడా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయనేది ఇన్డెప్త్ ఎంక్వైరీ చేయాల్సి ఉంది అనేది అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.